గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లాన్ వేరు. ఈ పెళ్లి ఎక్కడికి వెళ్ళి పాల్దవుతుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసింది. నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టినావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 అయ్యో. పాలకోత బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిరది. నీ కళ్ళు దుబ్బయ్యా? కళ్ళు పీకేస్తాను. నేను మాత్రమే చూడాలి, నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. నేను అందంగా ఉన్నానా? ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా, అదేమన్నా చెప్పునుకున్నావు టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారి ఉంటే చెప్పరా. దానికి ఒకే ఒక దారి ఉంది, పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళి అవుతుందంట. ఏమయ్యా, ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటికి ముహూర్తం. ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. 9 గంటల ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి, నువ్వేం కావు. ఏమయ్యా, పెళ్లి కొడుకు బతుకొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. సరే లగ్నం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేవాడో ఏమో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బావిలో దోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. లేదు, ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తా. అక్షంతలు తీసుకోండి. నేను కట్టేస్తాను, చాలండి. ఏమయ్యా, ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలనురా. మమ జీవన హేతునా కంటే
లేరా నువ్వు తాళ్ళరా కడతావు నువ్వు తాళ్ళరా కడతావు నువ్వు నిన్ను ఎవడ్రా నువ్వు సమాధానం చెప్పాలా తాళి కట్టలే ఏంటి గొడవ తర్వాత మాట్లాడతా తాళి కట్టి మొగాడవరా నువ్వు కడుపు పుంజులు తీసుకొస్తున్నారు వంగరా మావయ్యకి కప్పు టీ చెప్పు ఇదిగో నీకు పెళ్లి కొడుకు వేస్ట్ ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మీవి. నువ్వు వాడి కొట్టు ఎవరా చోట పిచ్చ కొట్టు కొడుతున్నాడు మాస్టర్. అరే పోరా మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నాడు. అయితే దొరకకుండా నిన్న వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. రారా చూసారా చూసారా వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదురా? అవును. గురువు చాలు ఇంకా కొట్టి మీరు చచ్చిపోతాడు. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 రేయ్ ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ రెచ్చగొట్టి చూద్దాం. ఏమయ్యా ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా చెప్పండి. ఓకేనా? ఓకే అవుతుందో చూద్దాం. ఇక మెదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఏం చేయనన్నయ్య? ఏమీ దిగులు పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు అని తలాడించండి చాలు. ఏమంటారు? రెడ్డు నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను. పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను.
జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. ఏయ్, అక్కడ చూడవయ్యా, తాళి నల్లపిల్లి దేవుని చూడు. రా భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను, మంత్రం చదవయ్యా. అరే టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. అమ్మా, కనీసం 5-6 సార్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా, 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? No. చూసావు కదా మ్యాట్ అంతా, Hey. ఫైట్ అంతా. Okay. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని ఆరోగ్యం తీసుకురావే. రౌడీ వెదవచ్చాడు, మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. వెళ్ళు వెళ్ళు, కుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా. ఏలా రావే, షెడ్యూల్లో ఉంటే మినీ వ్యాన్ లా నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా, లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులో ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. లేమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఈ ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి కుడి కాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు, మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా నువ్వు అత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీద దేవుడు వేసి ఆవిడకి ఇచ్చిన అందం అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా. ఏంటి మరి పగలేరా? ఆడొక ఎరిమాలొక నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా నువ్వు రాయే. ఏంటి స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటి అట్లా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో, ఏం చేస్తాను, ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు కనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడకపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని
చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే పుట్టుకొని పోయే వయసు, కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమను బంగారు కోడి పెట్ట వచ్చినంది. ఎందుకు చూస్తాను? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంటనే మ్యాటర్ ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు. పిచ్చి పిచ్చిగా పరాంగుంది పాలవేగడ లాగించమంది పచ్చి పచ్చిగా పరాంగుంది పాలవేగడ లాగించమంది గుచ్చి గుచ్చిగా చూడదు నన్నే ఊరగాయమంటే సోకూరేస్తోంది నీ ఒల్లి చీర చూసి వయసు ఆగనంది. పచ్చి పచ్చిగా పరవంది పాలవేగడ లాగించమంది పచ్చబొట్టునే పొడిచిన పిల్ల, పొడిచిన చోటే నేనుంట పిల్ల. బొగ్గని గులే పెంచేదాం, మొగ్గ సిగ్గులే విరిసే మురిసే మోహం. సొగసులన్నీ పంచి ప్రాయం తాగిపోయే నువ్వు పక్కన ఉన్న వేళ సిక్కి కరిగిపోయే. పచ్చి పచ్చిగా పరాంగుంది పాలమేగడ లాగించమంది. తప్పుగా
ఎక్కడ్రా వాడు? చెప్పండి రా బేవస్ నాయల్లా, చెప్పండి రా, మిమ్మల్ని అందరినీ నరికేస్తారా? ఏయ్! సమయానికి వచ్చి ఆదుకున్నారయ్యా. కేవలం 1,00,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందుకు ఆపుతావు? బ్రహ్మాండంగా చేయి. చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా. ఊరుకోవే. నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే, అయ్యా. తమ్ముడి దగ్గర తెల్లగాటి మీద సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయల వడ్డీతో నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేసాయి. లేదంటే ఒక సంతకం చేశాయి. లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కుదరమంటున్నారు? భజంత్రిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నాం. అర్థం కాలేదే, మరెందుకైనా తరుముతున్నాం? ఓరా బెవర్స్, వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం జల్లుతుంది. అరే తొయ్యేంట్రా, ఫాస్ట్ గా తొయ్యండి. అలా తొయ్యి. నా బిడ్డని వాళ్ళకి పట్టే ఒక బాబు. ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు పుణ్యం ఇలా రావే వస్తుంది. నువ్వు రా. వాళ్ళకి నాకు నువ్వు పట్టే కావాలి ఒక రా. బాబు. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టుకోలేదు కదా ఎప్పుడు? ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బిడ ఒరే ఆగరా బాబు. దయచేసి వాళ్ళకి అప్పగించొద్దన్నా. దండం పెడతానన్నా. నన్నే పరిగెట్టిస్తావురా? నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తారా? చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పోల మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా? నీ మొహం మీద ఎవరు ఆమ్లెట్ వేస్తారా? ఏంట్రా చూస్తా? అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గాలిగుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఓ ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడో. ఆ పనికి వాళ్ళ నాయాలని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయ! ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సరే ఉంటే తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి, లేదా నేను రాక్షసుల్లాగా నీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా? రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం చేస్తావా లేదా? చేస్తావా లేదా? వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనో యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో Thanks. డబ్బులు ఇవ్వు. గోవింద పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి, వెయిట్ చేయి, నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్ ఏంటో వాగుతున్నా? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి,
గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. నేను మీకు ఆ పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే సరే సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు, హెల్ప్ చేస్తాను చూడు, ఇలా దూపో చూడు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు, హెల్ప్ చేస్తాను. మొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో ఏయ్, ఆపరండి. ఎవరు నువ్వు బస్ కట్టొస్తున్నా? రేయ్, ఏంట్రా కళ్ళు మూసుకుంటున్నా? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? అదెలా ఎలా? ఆ, నేను నీకు నేర్పిస్తాను. ఆ, ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి? పీడిపోతుంది, రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా నిన్ను తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్, ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెప్పవే. అయ్యో, వద్దు, ఏయ్, నాకు సిగ్గేస్తుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా, వెళ్ళండి, వదిలేవా? వెళ్ళండి. సరే పెళ్ళ చెప్తుంది, పో పో పోరా పోరా. మంచి పని అయింది, ఆ అమ్మాయి చెప్పింది అన్నాడు. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఆ కంపు కొడుతుంది కదా, మేము కూడా నీళ్ళలోనే వేసుకుంటాం తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా, నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అయ్యో. చూడు. అయ్యో. చీర కట్టుకున్న చిన్నది. అయ్యో ఇతను చూస్తున్నాడు. ఇక్కడ తెరవయ్యా, ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? ఓ నాయనా బాబు, బాబు ఉందయ్యా, బాబు. ఎలా ఉంది? ఛీ! అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా ఆ, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇటు పక్క వచ్చి చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏమయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ సేమ్ ఉందంటే సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. కొట్ట బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తా తీసుకురా. సార్. వెళ్ళరా. పిచ్చ నాకు. ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి. ఎప్పుడు చూడు. ఏయ్, ఎవరే హోటల్లో దోతలో చేముంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుపుతారు? డబ్బులు ఇచ్చి తింటున్నాం. ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకంతా ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? ఆ? అయ్యో. ఏంటిది? లోపల పెట్టుకోవే. అయ్యో పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది.
అరలేడి కన్ని కొడి ఎక్కిందే కిక్కు అమ్మాడి అందాలే అన్యాయంగా దాచేస్తే దోచేస్తా పోరాడి సారాయి బాటిలు తెరిచాక మోయకే ముంతనే మూసిన మత్తులు ముంచకే అది చూపి ఇది చూపి నన్నింకా చెడపోతే కులుకులతో చంపేయొద్దే అరలేడి కన్ని కొడి యమగుందె కిక్కు యమగుందె కిక్కు 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 వద్దు నీ తలపు హే నీ బలపు హే నీ తులుపు తీసే తలుపు ఓ నా నమిత హాయ్ నా పనిత హా సతీయమే ప్రాణం కడత పసిడి పరువమా నిన్ను విడిచిపోనురా మగసిరులు పంచుతూ కన్నె మనసు తాకరా కోలా కోలమ్మ 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 అరే పోరా గుండెల్లోనా అలజడి పుడితే అనచానా అందంగా చుట్టేసేరో అనకుండా పామల్ని ఇయ్యాలా హేయ్ అందరూ కళ్ళు మూసుకోండి అరే ముసే 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 తీస్తే అనక మూస్తే అనక కూస్తే అనక పోరా పిలక నీ పెదవి హా నా పెదవి చేర్చి తడత రావే చిలక నీ చిలిపి మాటతో నన్ను కొనికి నరవరా నా నడుము మలుపులో వెన చిలికి చూడరా కోలా కోలమ్మ 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 అరలేడి కిన్ని కొడి ఎక్కిందే కిక్కు అమ్మాడి నన్ను అన్యాయంగా అందాలే దోచేకు పోరాడి సారాయి బాటిలు మూయకే మూయకే మూసిన మూసిన మత్తులో ముచ్చిన కడిపేసి కుదిపేసి రన్నింక చంపతే వరసైన కన్నె కొడి ఇంకా అయిపోలేదా అయిపోయిందయ్యా. తత్తరిక ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసుకో. నేనే అడుగుదాం అనుకున్నా. దెబ్బలు పడతాయి. నిన్ను ఏయ్, ఆగు. ఏయ్, ఆగవే, ఆగమన్నానా? దొరికావంటే అయిపోతావు. ఏయ్, ఆగవే. నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. ఏది? ఏయ్, నేనేం చేస్తానో చూడు.
ఇక్కడే ఉండండి. ఆగండి, చాక్లెట్ ఇదిగోమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో. తీసుకో. నీకు తెలుసా, ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా, వెళ్దాం. అయ్యో, పదే పవోచే సహస్రాక్షర పరమేభ్యో వన్న గౌరీమిమాయ సలిలాని సక్షత్యేకపదే ద్విపదే చాచతుష్పదే అష్టాపదే నవపదే పవోషే సహస్రాక్షర పరమేభ్యో వన్న కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వైజాగ్, గుంటూరు, పోలీసులు కప్పు చెప్తాండ్రా. చిత్తూరు, ఏలూరు, కాకినాడ ఎంత ధైర్యంరా నీకు? నిన్ను 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇంకా ఎంతమంది మోసం చేస్తారా? ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడిలాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును ముఖి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాక్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఈ ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మొత్తం ఉందో అని. అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు. ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? మీ కాలు ఎలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు. ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తాను నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. త్వరగా రా. పట్టుకో. ఏంట్రా 3 కాళ్ళు ఉన్నాయి? అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళు లేడు, అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? త్వరగా కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కానీ
ఏమైందన్నా ఎంత ఘోరం జరిగిందన్నా రే అవి 3 కాళ్ళు కావరా ఇద్దరివిరా అదో పెద్ద కామెడీ సీన్లే రా నువ్వు కూర్చో 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 నువ్వేం బాధపడకు వెళ్దావా బాగా టేస్ట్ గా ఉంది ఇది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే ఏయ్, తప్పురా నీ కాళ్ళు నరికేస్తా నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు ఏంటి నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్ ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు అది ఇంత లేటుగా సారీ సార్. అది సరే ఏంటి మ్యాటర్ ఒక చోటు అద్దెకి కావాలి సార్. దేనికి అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన అసలు ఇల్లీగల్ అంటే ఏంటి ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరును వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తిరుగుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి సరే సార్.